నమస్తే దోస్తులు, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ సాగరిక హన్వి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మేడారంకి వెళ్ళామండి. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసుంటే లైక్, షేర్, కామెంట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇది ఫస్ట్ ఇంట్లో సమ్మక్కని చేసామండి. అండ్ పాపకి ఎత్తు బంగారం ఉండేది, నేనే మొక్కుకున్నాను అన్నమాట. అండ్ మార్నింగ్ స్నానాలు చేసి బెల్లం తీసుకొచ్చాము. తర్వాత ఇంట్లో సమ్మక్కని చేసి లైట్గా టిఫిన్ చేసేసి స్టార్ట్ అయ్యామండి కార్లో. తర్వాత వెళ్తుంటే ఘట్టమైసమ్మ దగ్గర ఆగి కొబ్బరికాయ కొట్టి అలా ఫ్యామిలీతో ఒక పిక్ చేసాము. అండ్ ఇది వచ్చేసి మా ఫ్యామిలీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దోస్తులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఘట్టమైసమ్మ నుండి బ్యాక్ టు సమ్మక్క ఎంట్రన్స్లో ఇలా ఒక తోరణం అనేది ఉంటుంది కదా, ఇది బాగా అనిపించిందండి, అందుకని పిక్ తీసాను. తర్వాత వెళ్ళగానే జంపన్న వాగు దగ్గర పాపకి ఫట్ వెంట్రుకలు అనేది తీసాము. అండ్ ఆ వెంట్రుకలు వాళ్ళ డాడీ కొన్ని తీసుకున్నారు అక్కడ గద్దె దగ్గర వేయడానికి. అండ్ పాప ఫస్ట్ చాలా బాగా చేయించుకుంది, తర్వాత కొంచెం ఏడ్ చేసింది. దీనికంటే ముందు మేము 2 months ముందు వేములవాడలో కూడా పాపకి గుండు అనేది చేయించాము. ఫస్ట్ పుట్టింటికలు వేములవాడలో తీసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సమ్మక్క. అండ్ నెక్స్ట్ ఐలాండ్లో కూడా ఉంది పాప. చూసారా ఎంత క్యూట్గా ఉందో. అండ్ చాలా ఏడ్ చేసింది, చాలా అంటే చాలా ఏడ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ తాతమ్మ హెయిర్ అంతా ఇలా జుట్టు అంతా మీద పడిపోయిందని తీస్తుంది వాళ్ళ నాని ఉన్న వాళ్ళ తాతమ్మ. అయినా తను ఏడుస్తూనే ఉంది. దాని తర్వాత పాపకి స్నానం చేయించాము. జంపన్న వాగులో వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంది, బట్ వాటర్ మాత్రం చాలా నీట్గా ఉందండి. దాని తర్వాత అక్కడే వాగు పక్కకి ట్యాప్స్ కూడా ఉన్నాయి, మీరు చూసినట్టయితే చూడండి వీడియోలో. అండ్ మా పాప ఎలా వద్దో కామెంట్ చేయండి దోస్తులు. అండ్ ఇది జంపన్న వాగు. అండ్ మనం ఫస్ట్ టైం వాటర్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం పసుపు, కుంకుమ అండ్ కొబ్బరికాయ అనేది కొట్టాలి కదా, సో అత్తయ్య వాళ్ళు కొడుతున్నారు, నేను అలా చిన్నగా వీడియో తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మెట్ల దగ్గర ట్యాప్స్ కూడా ఉన్నాయి, అందులో వాటర్ అనేది వస్తుంది. ఇవి జస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని ఫేస్ వాష్ చేసుకోవడానికి. నేను పాప మాత్రం స్నానం చేసాము, మిగిలిన వాళ్ళందరూ కాళ్ళు చేతులు కడుక్కున్నారు. దాని తర్వాత ఫ్రెష్ అయిపోయినాక బయటకు వచ్చేసరికి ఇక్కడ ఒక వెహికల్ కనిపించింది, చాలా బాగుందని నేను మా హస్బెండ్ అందరం పిక్స్ దిగాము. అండ్ ఫ్యామిలీతో కూడా ఒక గ్రూప్ ఫోటో దిగాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెళ్తుండగా దర్శనంకి వెళ్ళామండి. అండ్ క్రౌడ్ కూడా అంతగా ఏం లేదు, బట్ నార్మల్గానే ఉంది. ఫస్ట్ సమ్మక్క సారక్క, తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వరకు వెళ్ళాము. ఫస్ట్ సమ్మక్క దగ్గర పాప బాగుంది, అండ్ ఇలా పట్టుకొని కూడా మొక్కేసింది, వాళ్ళ బాబాయ్ తీసుకెళ్లారు. తర్వాత వచ్చేసి ఇంకా క్రౌడ్ కొంచెం ఇలా వచ్చేసరికి చాలా ఏడ్చేసింది. తర్వాత ఇక చిన్నగా జరుపుతూ వెళ్ళిపోయాము. పాపకు కొంచెం నిమ్మలమైన తర్వాత. అండ్ మీతో షేర్ చేసుకోవాలి ఏంటంటే, నాకు సమ్మక్క అంటే చాలా ఇష్టం అన్నమాట. అంటే ఫేవరెట్ గాడ్స్లో సమ్మక్క ఒకటి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందండి, బట్ కన్స్ట్రక్షన్లో కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి క్రౌడ్ చూసారా ఎలా ఉందో. అండ్ ఇది వచ్చేసి తులాభారం అక్కడే ఉంది సమ్మక్క గద్దె దగ్గర. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఎదురుకోలు కూడా వేస్తున్నారండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ మీతో షేర్ చేసుకుందాం ఏంటంటే, అడవిలో అద్భుత జన్మ ఈ సమ్మక్కది, పులుల కాపల అడవిలో ఆలాపన, ప్రజల కోసం పోరాడి పసుపు కుంకుమల మారిన నేలలో సమ్మక్క ప్రజలను ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది, ఆమె దీవెన. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దోస్తులు. ఇదేం పోయిటరీ కాదు, నాకు అనిపించింది చెప్పాలనుకున్నాను అంతే. అండ్ సమ్మక్క సారక్క తల్లి మహిమలు అన్ని తల్లుల కోరికలను తీరుస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దర్శనం అయిపోయింది, మొక్కులు అప్పచెప్పిన తర్వాత అలా ఫొటోస్ దిగాము. ఆఫ్టర్ ఫొటోస్ చిన్నగా 2 hours ఏమో పట్టిందండి, మేము అంటే వెళ్ళేసరికి 12 అయింది. తర్వాత 2 వరకు మాకు దర్శనాలు అయ్యాయి. వాళ్ళ నాని వాళ్ళతో కూడా ఒక పిక్ దిగిందనమాట హన్వి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చి కుక్ చేసుకున్నాము. అంటే ఆల్రెడీ ఇంట్లోనే కోడిని కోసాము, అది అక్కడికి తీసుకెళ్ళి అక్కడే కుక్ చేసుకున్నాము. అక్కడ తిందాం అనుకున్నాం కానీ చాలా కోతులు వచ్చేసరికి మళ్ళీ కుక్ చేసిన దగ్గర నుండి ఇంకొంచెం ముందుకు వచ్చేసి అక్కడ సన్సెట్ అవుతుంది అప్పటికే. యాక్చువల్లీ ఇట్స్ నియర్లీ 4:30 or 5 అవుతుంది. తినేసి ఇక నెక్స్ట్ లక్నవరంకి స్టార్ట్ అయ్యామన్నమాట. జస్ట్ లక్నవరం అలా వాటర్లో ఒకటి చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. బట్ సన్సెట్లో వాటర్ అండ్ బ్రిడ్జ్ చాలా బాగుందండి, ఆ చుట్టూ కొండలు,
అది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. అండ్ లక్నవరంకి నేను 2 years బ్యాక్ వెళ్ళాను. అప్పుడు వాటర్ ఫ్లో ఇట్లా బ్రిడ్జ్కి తాకేస్తుంది. అప్పుడు కొంచెం వరదల్లాగా వచ్చేసాయి కదా, అప్పటి వాటర్ ఫ్లో అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ బాబాయ్ హార్ట్విన్ తీసుకొని వెళ్తున్నారు. అండ్ బ్రిడ్జ్ చూసుకున్నట్టయితే ఇది కొత్త బ్రిడ్జ్ అండి. కొత్త బ్రిడ్జ్ పైన మేము వాక్ చేసాము. పాత బ్రిడ్జ్ పై వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే చీకటి అయిపోయేసరికి ఇంకా అటు వెళ్ళలేదు. ఇలా వెళ్ళేసి మళ్ళీ ఇదే రూట్లో బ్యాక్ వచ్చేసాము. సన్సెట్లో కూడా చాలా బాగుందండి. బట్ బోటింగ్ వెళ్దాం అనేసరికి ఇంకా లేట్ అయిపోయిందని బోటింగ్ లేదన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ చూసుకున్నట్టయితే చాలా కూల్గా ఉంది. అండ్ చలి పెట్టేసిందండి ఆ వాటర్ ఫ్లోకి, ఆ వాటర్కి, ఆ గాలికి, ఆ చుట్టూ కొండలు. అప్పటికి మేము వెళ్ళేటప్పటికి ఒక బోట్ నడుస్తుంది. సో మేము వెళ్దాం అనుకున్నాము. బట్ ఆ వాటర్ అనేది బోటింగ్ టైం అయిపోయిందని చెప్పారు. లేకపోతే మేము కూడా ఫ్యామిలీతో అలా బోట్ ట్రిప్కి వెళ్ళే వాళ్ళము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అలా వ్యూస్ కోసమని తీసుకుంటున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దోస్తులు. అండ్ నా శారీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లింక్స్ కావాలంటే నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నాకు అక్కడే మా ఆఫీస్ ఫ్రెండ్ ఒక ఆమె అనిపించింది. అలా మాట్లాడుతూ ఉండిపోయాను. అండ్ పాపని నేనైతే అసలు క్యారీ చేయలేదు. ఎక్కువగా వాళ్ళ డాడీను వాళ్ళ బాబాయే క్యారీ చేశారు. ఇక అప్పటికే మూన్ కూడా వచ్చేస్తుంది, చూస్తున్నారా మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ వాటర్లో అలా నడుస్తూ వెళ్తున్నాము. అండ్ అలా పిక్స్ దిగాము, ఫ్యామిలీ పిక్స్ అండ్ సోలో పిక్స్ దిగాము. అవి మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ లాంగ్ వీడియోలో షేర్ చేశాను. ఈ పిక్ వచ్చేసి నేను, మా హస్బెండ్. మా పాప అయితే ఫొటోస్కి లుక్ ఇవ్వడం కంటే పక్కన లుక్స్ ఇవ్వడమే చాలా బాగా చూస్తుంది. అండ్ మా పాప ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో. అత్తయ్య, మామయ్య, నేను, మా హస్బెండ్ అండ్ మా మరిది అండ్ మా తాతమ్మ, హన్వి వాళ్ళ తాతమ్మ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. అండ్ ఎవరైనా మన